ఇది నా బర్త్డే వీడియో అనమాట. మేము ఇంకా స్టార్ట్ చేయకపోతే మా ఫ్రెండ్స్ ఇలా అంటున్నారు. సో వెంటనే స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాము. సో ఇక్కడ వీడు వెలిగిద్దాం అనుకుంటున్నాడు, వెలగట్లేదు. సో ఈ చేసిన కొంట పని ఏంటంటే చూడండి, ఈ చెయ్యి కాలిపోయింది. సో వీడి చెయ్యి కాలిపోయింది అనమాట. ఇంకా అది వెంటనే ఆరిపోయింది కాబట్టి ఇంకో క్యాండిల్ తీసుకుందామా అని అడుగుతున్నాడు వాడు. సో దీనికి వాడు ఏమంటాడో వాడి నోట్తో మీరే వినండి. సో అలా వద్దన్నాడు. నా జీవితంలో విన్న బ్యాడ్ సాంగ్ ఇదే. హ్యాపీ బర్త్డే టు యూ, క్లాప్స్ కొట్టండి. బర్త్డే టు యూ. వీళ్ళు చెత్తగా పాడడమే కాకుండా నేను అన్నిసార్లు కట్ చేస్తుంటే ఏమంటున్నారో తెలుసా? ఇక్కడ చూడండి. ఓన్లీ వన్స్ ఫసక్. సో అలా సక్సెస్ఫుల్గా ఎలాగో కేక్ కట్ చేస్తున్నాము. ఫస్ట్ బయట ఎవరికి పెట్టాలని ఆలోచిస్తున్నాను. అంతలో ఇంకా నా పక్కన ఉన్నవాడికి పెడదాము అని అనుకుంటే ఏ పక్కన ఉన్నవాడికి పెట్టాలి అని ఆలోచించుకుంటూ రైట్ ఉన్నవాడికి పెడదాం అనుకుంటే వాడు చేస్తున్న ఎక్స్ట్రా చూడండి. ఇలా ఫోటో వద్దు అని అనుకుంటానే తీసేసామన్నమాట. ఇంకా పక్కన ఉన్నాడు ఏదో అంటున్నాడు. వీడు నా నోట్లో పెట్టిన కేక్ కన్నా నా ముఖానికి పెట్టిన కేకే ఎక్కువైంది. మనము పెట్టాలిగా, లేదంటే వాడు ఫీల్ అవుతాడు. ఇంత ఆనందంగా మనం సెలబ్రేట్ చేసుకుంటే మన పక్కోడు ఏం మాట్లాడుతున్నాడు వినండి. అవునా, నిజమా? ఆడేమన్నాడు రాడు? అరే నా బర్త్డే అదే సెలబ్రేట్ చేసుకుందాం అంటే ఇక్కడ కూడా స్టడీస్ తీసుకొచ్చారు. నా లెఫ్ట్ సైడ్ ఉన్నాడు కత్తి తీసుకురారా నన్ను చంపేద్దామని అంటాడు. ఎందుకంటే చూడండి ఇక్కడ కేక్ పెట్టలేను నాకు. ఇంకా వెంటనే వీడికి పెట్టేయాలని చెప్పి పెద్ద ముక్కనే కోసేద్దామని అనుకున్నా. కానీ వీడు కేక్ అంతగా తినడని చెప్పి చిన్న పీస్ కోసేసాను. సో వీడికి పెట్టేస్తున్నాను. ఇప్పుడు నాకేనా నువ్వు పెడుతుంది అన్నట్టు ఫేస్ ఎక్స్ప్రెషన్. చాలే ఇంకా తీసేయి అని అంటున్నాడు. ఇంతలో ఇంకొకడు అరే ఇది రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టకరా అంటున్నాడు. సో వీడు మన సబ్స్క్రైబర్ అన్నమాట. సో మన సబ్స్క్రైబర్కి మనం ట్రీట్ ఇస్తున్నాం ఈరోజు ఫన్నీగా. సో ముచ్చటగా వీనికి 2 పీసెస్ పెట్టేశాము. సో ఇప్పుడు వీడు నాకు పెట్టాల్సిన టైం వచ్చేసింది. వీడు మరీ ఘోరంగా చాలా చిన్న పీస్ పెట్టేసాడు. నాకైతే బర్త్డే పార్టీకి వచ్చావు మరి గిఫ్ట్ ఏంట్రా అంటే నేను వచ్చానురా, నేనే నీకు ఒక పెద్ద గిఫ్ట్ అని అంటున్నాడు వీడు. ఇంకో మహానుభావుడు కేక్ తిన్నాడు. కేక్ తీసి నాకు ముందు నోట్లో పెట్టరా అంటే డైరెక్ట్ ముఖానికి పూస్తూ అంటున్నాడు. సరేరా నాకు పెట్టరా ముందు అన్న తర్వాత ఇప్పుడు ఆయన ఆనందం, అమ్మ పెట్టేసాను అయిపోయింది ఇప్పుడు ఆయన ముఖానికి పూస్తులే అని చెప్పి వాడు ఎంత ఆనందంగా కేక్ తీసుకుంటాడో చూడండి. ఫస్ట్ హ్యాండ్ ఆపండ్రా బాబు. సో ఇంకా వీడి ఆనందాన్ని అయితే తీర్చేసాం మనము. మొత్తానికి వీడు వచ్చేసాడు అనమాట. వీడిని ఫస్ట్ నుంచి రమ్మని చెప్తే మొహమాటానికి నేను రాను అని చెప్పి ఇప్పుడు వచ్చాడు. ఫోటోకి అటువైపు చూడు, ఆ మొబైల్ని చూడు అంటే వాడు నన్ను చూస్తున్నాడు. సో ఇప్పుడు చిన్న ముక్క పెట్టడానికి పెద్ద ముక్క పెట్టాలంటే ఏదో ఒకటి పెట్టరా అంటే పెట్టాడు. వీడిని చూస్తే మీకు ఎప్పుడైనా ఎవరైనా గుర్తొస్తారా గైస్? నాకైతే వీడిని ఎప్పుడు చూసినా ఎవరో గుర్తొస్తారు నాకు. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? సో ఇంకా ఇక్కడ కరెంట్ పోయింది, జనరేటర్ లేదు. ఇంకా వీళ్ళు నార్మల్గానే ఊరుకోరు. కరెంట్ పోతే ఊరుకుంటారా? వీళ్ళు చేసే పనులకి ఇంకా అందరు కూడా వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? చూడండి. దానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది మరి టూ మచ్ కదండి. ఇప్పుడు దేనికి నేనేమన్నా చూడండి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు?
మెనీ గ్రేట్ పీపుల్ టు ఆల్ మై సల్యూట్ రా. ఈయననే ఓనర్ అనమాట. ఇతనికి కేక్ ఇచ్చాము కానీ ఇతను ఏం డిస్కౌంట్ ఇవ్వలేడు. మొత్తానికి మేము ఇంకా సెలబ్రేట్ చేసేసుకున్నాము, డిస్ట్రిబ్యూట్ చేసేసాం కేక్ అందరికీ. ఇవి కొన్ని మంచి ఫొటోస్ అన్నమాట. ఇంకా అన్నీ ఇలా నా సెలబ్రేషన్స్ అయిపోయాయి అన్నమాట. చివరి వరకు మీ అందరూ ఈ వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్, నమస్తే.